మీలో చాలా మందికి ఎస్ఎల్బిసి టనల్ విషయం, వర్క్ విషయం మీకు చాలా విషయాలు తెలుసు, కానీ నేను కొన్ని మెయిన్ ఇష్యూస్ మళ్ళీ హైలైట్ చేస్తాను. దీనికి పనులు 2005లో మొదలైనవి. ఒక 20 ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతున్నా అనేక ఆటంకాల వల్ల ఈ పనులు పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి మంత్రి గారు వెంకటరెడ్డి గారు, నేను, బాలునాయక్ గారు, వంశీ గారు అందరం దృఢ సంకల్పంతో 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు 4000 క్యూసెక్లు, మొత్తం 3 టీఎంసీల నీళ్లు, 3 లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఈ 3 టీఎంసీలు సరే ఫలానా ఇన్ని రోజులకి ఫ్లడ్ అని క్యాల్కులేషన్. అసలు ఈ సంవత్సరం లాంటి వరదలు వస్తే ఇంక దానికి అది చాలా ఎక్కువ నీళ్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఆ నీళ్లని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం. దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి ఇది తెలుసు మీకు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 8 ప్రాణాలు కోల్పోయినాం. వాళ్ళందరి కుటుంబాలను ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలకి ఇతరత్రా సహాయం కూడా చేయడం జరిగింది. మరి ఆ యొక్క అక్కడైతే జియాలజీ ఏదైతే అఫెక్ట్ ఉందో అది కాకుండా ఇంకొద్దిగా దాన్ని డైవర్ట్ చేసుకొని తిరిగి టనల్ పనులు మొదలు పెట్టబోతున్నాము. మొదలు పెట్టడానికి ముందు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం 44 కిలోమీటర్లది 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. అంటే ఈ రోజు మొదలు పెట్టుకుని 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ సర్వే చేస్తారు. దాని ద్వారా భూమి నుంచి ఒక 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది. భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు. ప్రత్యేకంగా మరి మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము.